ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టు, ఆఫీస్ పైన పోలీసుల దాడి పైన స్పందించడానికి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్టీవీ కార్యాలయం పైన కూడా ఇప్పుడు పోలీసులు వచ్చి ఒక దాడులు చేశారు. ఎటువంటి వారెంట్ లేకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ రకమైన దాడికి ప్రయత్నిస్తూ ఉంది ప్రభుత్వం. దీన్ని ఎలా చూస్తారు? ఏం తప్పు చేసిండని రమేష్ గౌడ్ని అరెస్ట్ చేసావు? ఏం తప్పు చేసిండని చెప్పి ఈరోజు సుధీర్ని అరెస్ట్ చేస్తావు? ఏం తప్పు చేసిండని చెప్పి ఈసారి పరిపూర్ణచారిని అరెస్ట్ చేస్తావు? అంటే కేవలం వీళ్ళు బీసీ బిడ్డలని మాత్రమే నువ్వు అరెస్ట్ చేయడము. గతంలో తన్వి యాదవ్ అనే బీసీ బిడ్డ అరెస్ట్ చేశావు. ఎందుకోసం బీసీల మీద ఇంత కక్ష కడుతున్నావు? వాళ్ళు చేసిన తప్పేంది? నిజాలను బహిర్గతం చేశారు. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ గెలుపులో ముఖ్యముఖ్య వచ్చింది ఎన్టీవీ, మరి అప్పుడు ఎందుకు నిర్బంధం చేయలేదు? ఈరోజు ఒక నిర్బంధించే దిశలో ఈరోజు ఉంది. ఎవరు మాట్లాడితే మీడియాను కూడా అరెస్ట్ చేయడం, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలు వేసడం, అంటే గతంలో ఉన్న ఎమర్జెన్సీ తలపిస్తున్నది. తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇండ్లు ఇస్తారనుకున్నాం, కానీ పోలీసులో నోటీసులు ఇస్తారని చెప్పి భావించలే. ఏం తప్పు చేసినా ఒక అర్ధరాత్రి పోయి ఒక మహిళ ఇంటి తలుపులు బద్దలు కొడుతుర్రు, ఎన్టీవీ ఆఫీసులు దాడి ఎత్తుర్రు. ఇది పోలీసు రాజ్యమా లేకుంటే గుండాల రాజ్యమా? పోలీసు అయితే గుండాలకు వివరిస్తే ఎట్లా చెప్పండి? ఇది ప్రజాస్వామ్యం ఉన్నది. ఏం సెక్షన్లు పెట్టినావు? అన్ని బెయిలబుల్ సెక్షన్సే. నోటీస్ ఇచ్చి పంపచ్చు కదా. అర్ధరాత్రి కేసులు పెట్టడము, పాపం టూర్ తోటి ఆయన రమేష్ బయటకు ఓ ట్రిప్ పోతా ఉంటుండగా ఆయన కుటుంబంతో సహా తీసుకొచ్చి పెట్టడము. ఎక్కడ పోతున్నాం మనం? ఏమైతుంది చూసినామా? 20-30 సంవత్సరాల రాజకీయాల్లో ఎప్పుడు చూడలేక ఇటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణము. పూర్తిగా ఖండిస్తున్నాం. మేమే కాదు, సర్వ సభ్య సమాజం కూడా ఈరోజు ఖండించే పరిస్థితి వచ్చింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను. ఒక ఇన్పుట్ ఎడిటర్, ఒక బీసీ బిడ్డ రావాలంటే ఇంత కష్టపడాలి. ఒక ఇన్పుట్ ఎడిటర్గా మా బీసీ బిడ్డ వచ్చిందంటే మనము అప్రిషియేట్ చేయాలి. కానీ ఆయన జైలు వారిసినాం. ఒక సీనియర్ కరెస్పాండెంట్ పరిపూర్ణచారిని కష్టపడి ఈరోజు తెలంగాణలో అంత పెద్ద స్థాయికి పోయిందంటే అప్రిషియేట్ చేయాలి. అలా అందరినీ కూడా తీసుకుపోయి జైల్లో వారిస్తే రేపు బీసీ బిడ్డల పరిస్థితి ఏంది? కాబట్టి దయచేసి ఇప్పటికని చెప్తున్నా, డీజీపీ శివధరెడ్డి గారు, ఈ రాజకీయ ఒత్తిడికి గురి కాకండి. వాళ్ళు నోటీస్ ఇచ్చి పంపించండి. కోర్టు చూసుకుంటే తప్ప కానీ మీరు అర్ధరాత్రి భయభ్రాంతి గురి చేస్తే మాకు రక్షణ లేదు. ఈ ప్రెస్ రిపోర్టర్గా రక్షణ లేకపోతే సామాన్య మనకి ఎక్కడ రక్షణ ఉందని చెప్పి మీకు అడుగుతున్నాం. మీడియా సంస్థలకు, ఒక జర్నలిస్టులకే రక్షణ లేని ఈ తెలంగాణలో సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్.